బీసీలకు సంబంధించిన అంశం కాబట్టి బీసీ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని మీ ద్వారా గౌరవ ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరొకసారి ఈ రోజు మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారు సార్, ఒక గౌరవ సభ్యులకి అనేక సందర్భాల్లో సరే బిల్లుకు సంబంధించిన అంశం, బిల్లులో ఉన్న అంశానికి సంబంధించి మొత్తం రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలను తెలియజేయడానికి నాకు హక్కు ఉంది అధ్యక్ష. డెఫినెట్లీ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ అదర్ లెట్ హిమ్ కమ్. మేము కూడా ఈ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లోనే డిస్కస్ చేస్తాం, ముందుకెళ్తాం. ఎప్పుడు అసెంబ్లీ ఎప్పుడు ఉంటే అప్పటి నుంచి మాట్లాడతాం అధ్యక్ష. దానికి ఏముంది అధ్యక్ష, దాన్ని మొత్తం ఉన్న సమస్యలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ సవరణ చేయడానికే కదా. మీరు ఒకసారి చూస్తే మా రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినరు, చరిత్రలో ఎప్పుడైనా మేము తప్పు చేసి ఉంటే క్షమాపణ కోరుతున్నామని చెప్పిండు. అంత పెద్ద హృదయంతో మా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే మీ నాయకుడు మరి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. బలహీన వర్గాల గురించి మీ దగ్గర ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేసి తీసుకొచ్చే అంశం వారి చేతిలో ఉన్నప్పుడు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి నేను బిల్లుకు సంబంధించి ఇప్పటికే చాలా సమయమైంది అధ్యక్ష, ముఖ్యమైన మరి డిస్కషన్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి 15 రోజులుగా సార్ మేము చెప్పాం. నేను ఈరోజు చెప్తా ఉన్నాం, అన్ని సమస్యలను చర్చించడానికి ప్రభుత్వం తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా మేము ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు పెట్టడానికి మేము అవకాశం ఇవ్వాలని కూడా మేము కూడా కోరుతా ఉన్నాం. బీఎస్సీలో నిర్ణయం జరుగుతుంది. సో మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఇవేవైనా డిస్కషన్స్ ఉంటే తర్వాత వారికి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల విషయంలో కూడా ప్రతి ఒక్క సబ్జెక్టుకు సంబంధించి కూడా మాట్లాడతాం అధ్యక్ష. ఇది బిల్లుకు సంబంధించింది. లెట్స్ ఆల్ బి సీరియస్. వారు అన్ని రాజకీయం నుంచి పోయినరు, ఫైనాన్స్కి పోయినరు, ఇంకో డిపార్ట్మెంట్కి పోయినరు, 10 డిపార్ట్మెంట్లకు పోతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మేము కోరుతా ఉన్నాము, దయచేసి ఈ బిల్లుకు సంబంధించిన అంశం విషయంలో ఇంకా 4 బిల్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. మీరు దీన్ని మరి బిల్లును ఆమోదం చేయాల్సిందిగా నేను గౌరవ సభ్యులు, ఎందుకంటే అందరికి కావాల్సిన అంశం ఇది, అందరూ కూడా సమర్థిస్తున్నారని చెప్పిన సందర్భంలో నేను గౌరవ శాసన సభాపతిని కోరుతా ఉన్నాము, ఈ బిల్లుకు సంబంధించి మరి మీరు ఎందుకంటే చాలా సమయం ఇచ్చారు అధ్యక్ష, అందరికీ కూడా ఇచ్చారు. నేను ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ స్పీకర్ అధ్యక్ష, లెట్ బిల్ పాస్ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. The question is that the Telangana municipalities bill. क्या मांगू नहीं देते. ऑनरेबल पैनल ऑफ स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया. आपने मुझे जिस बिल पे बात करने दिया, मेरी पार्टी की जानिब से आपको इस बिल की तायद करते हैं. बीसी का जो 42% आपने रिजर्वेशन म्युनिसिपैलिटी के लिए किया है, हम इसकी भरपूर तायद करते हैं और उम्मीद करते हैं कि आप इस बिल के साथ इंसाफ करेंगे और आने वाले टाइम के ऊपर पूरे बीसीस को न सिर्फ रिजर्वेशन देंगे, तमिलनाडु की तरह हम सेकंड स्टेट बनाकर रहेंगे. इस बिल की हमारी पार्टी की जानिब से तायद करते हैं. बहुत बहुत शुक्रिया. थैंक यू मिनिस्टर. ఆనరబుల్ స్పీకర్ సార్, మరి అందరూ కూడా మాట్లాడింది సార్. మీ పార్టీ తరఫున మీరు అందరి తరఫున మాట్లాడినరు సార్, మాట ఇచ్చారు సార్. ఆనరబుల్ స్పీకర్ సార్, ఐ బెగ్ టు మూవ్ ద బిల్ బి పాస్డ్. The question is that the Telangana Municipality Bill 2025 be taken into the consideration. Those who are for the motion, please say. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motion is carried and that bill is considered. I shall now put the class 2 vote. There are no amendments to class 2, class 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for class 2, class 1, enacting formula and long title, please say yes.
Those who are against, please say no. Yes, have it, yes, have it. The clause 2, clause 1, anything, formula and long title do stand part of the bill. Now I request the Honorable Minister for the Legislative Affairs to move the motion of passing the bill. Honorable Speaker, sir, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are the motion, please say yes. Those who are against, please no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is passed. I request the Minister for the Panchayat Raj to move the motion for the leave to introduce the Telangana Panchayat Raj Bill 2025. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Telangana Panchayat Raj Third Amendment Bill 2025. The motion is moved. The question is that the Telangana Panchayat Raj Bill 2025 Bill, Third Amendment Bill 2025 is introduced. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Panchayat Raj Third Amendment Bill 2025. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and bill is introduced. I request the Minister for the Panchayat Raj to సార్ move ఈరోజు the... ఈ బిల్లు యొక్క ఉద్దేశం బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ నేడు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తున్నాం. I request the Minister for the Panchayat Raj to move the motion for the taking into consideration of the Telangana Panchayat Raj Bill 2025. I beg to move for taking into consideration of the Telangana Panchayat Raj Second Amendment Bill 2025. The motion is moved. Now discussion on consideration of the bill. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్